రాష్ట్ర ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి కానీ, రాష్ట్ర ప్రజల హక్కులను పట్టించుకునే పరిస్థితి కానీ, ప్రత్యేకించి నీటి వాటాలో జరుగుతున్న అన్యాయం విషయంలో కానీ, నీటి దోపిడీ విషయంలో జరుగుతున్న అన్యాయాల విషయంలో కానీ సోయి లేకుండా ఉంది. నిన్న మా పార్టీ తరఫున కేసీఆర్ ఆదేశాల మేరకు మా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. కృష్ణా నీళ్లు మొత్తం దోపిడీకి గురవుతున్నాయి, ఉన్న నీళ్ళని యథేచ్ఛగా తీసుకుపోతున్నారు, వాళ్ళ వాటా అయిపోయిన తర్వాత కూడా అర్జెంటుగా దానిపైన దృష్టి పెట్టండి అని చెప్పి ఒక సలహా చేసిండ్రు. హరీష్ రావు గారు రాజకీయాలు మాట్లాడలే, విమర్శలు చేయలే. మన నీళ్ళని దొంగతనంగా తీసుకుపోతున్నారు, దౌర్జన్యంగా తీసుకుపోతున్నారు, ప్రభుత్వం ఎందుకో దానిపైన దృష్టి పెట్టడం లేదు, దయచేసి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ వైపు చూడండి అని చెప్పాను. కానీ దానికి ఉత్తమ్ కుమార్ మాటలనే మాటలేంది, ఒక బాధ్యత లేకుండా, సోయి లేకుండా ఉత్తర కుమార మాటలు, చెద మాటలు. నేను కూడా అనొచ్చు మస్తుగా, కానీ ఇక్కడ ప్రమాదం ఉంది, ప్రజలకు ప్రమాదం ఉంది, మన హక్కులకు ప్రమాదం ఉంది. సగం తెలంగాణ రేపు ఆగమైపోయే పరిస్థితి వచ్చింది, మనుషుల కొరకు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. నీళ్లు ఉన్ననాడే చక్కగా ఇవ్వలేకపోతున్నారు. భగీరథ ద్వారా ఇవాళ గ్రామాలలో నీళ్లు లేవని చెప్పి రైతులు మొదలుపెట్టినారు. అప్పుడు ప్రజలు, మహిళలు కూడా బిందెలతో మళ్ళీ మొదలుపెట్టినారు. అన్యాయం ఎవరు చేసిరు తెలంగాణకు అనే విషయం జోలికి పోవాల్సుకుంటే మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ, రెండవది బీజేపీ పార్టీ. ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఆయన శిష్యుడిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ నలుగురే బాధ్యులు. తెలంగాణకి ఏమైనా నష్టం జరిగింది, ద్రోహం జరిగింది అంటే దానికి బాధ్యులు ఈ నలుగురు, ప్రధానమైన ద్రోహులు తెలంగాణకి. ఒకప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలంను పోరంబొక్కు ప్రాజెక్టుగా నడిపారు, ఆపరేషన్ రూల్సే పెట్టలేదు. కానీ రాష్ట్రాల పునర్విభజన తర్వాత పునర్విభజన చట్టంలోనే అనేక అన్యాయాలు చేసింది కాంగ్రెస్. దాని మీద ఏ చర్చకు సిద్ధమో ఉత్తమ్ కుమార్ మాట్లాడదాం. ఉత్తనే ఎవడో రాసిచ్చింది ఎదురుగా పెట్టుకొని చదువుకొని నెక్స్ట్ అని చదవడం కాదు ఉత్తమ్ కుమార్. చరిత్ర చాలా ఉంది, గురువింద నీతి మాట్లాడకు. తక్షణం ఇవాళ ఏదైతే ప్రమాదంలో పడుతుందో తెలంగాణ, దీని విషయంలో ఒకటవుదామని చెప్తున్నాం. ఇవి కాపాడుకోవడానికి కొట్లాడదామని చెప్తున్నాం. ప్రభుత్వంగా మీకు సోయి లేకుంటున్నారు, కనీసం దానిపైన దృష్టి పెట్టండి, కేంద్రం పైన ఒత్తిడి పెట్టండి. ఇవాళ అది కేఆర్ఎంబి కేంద్రం చేతిలో లేకుండా పోయింది, చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పోయి మళ్ళీ పోరంబొక్కు ప్రాజెక్టులు అయిపోయినాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్లు ఇవాళ పంటకు చివరి నీళ్ళు ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది. అడ్డగోలుగా ఖాళీ చేస్తున్నారు. ఇది వదిలిపెట్టి కేసీఆర్ 10 ఏళ్ళలో పోగొట్టిండు, నీళ్ళు పోగొట్టిండు, సిగ్గుండాలి మాట్లాడడానికి కొంచెమైనా. గత 9.5 ఏళ్లలో ఏం జరిగిందో హైదరాబాద్ ప్రజల అనుభవంలో ఉంది, రంగారెడ్డి జిల్లా ప్రజల అనుభవంలో ఉంది, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లా ప్రజల అనుభవంలో ఉన్నాయి. నీ కాలంలో, మీ కాంగ్రెస్ హయాంలో ఏముండెనో, ఎన్ని లక్షల వలసలు పోయినరో, కేసీఆర్ వచ్చిన తర్వాత వలసలు ఎట్లా తిరిగి వచ్చినాయో, ఇది కేసీఆర్ చేసిన పని. మొత్తం కరువుతోనే నాశనం చేసి ఒక ఫ్లోరిన్ మహమ్మారిని తెచ్చి మీరు నాశనం చేసిన నల్గొండ జిల్లా అద్భుతంగా ఇవాళ ఫ్లోరిన్ మాయమైపోవడమే కాదు, కేసీఆర్ నాయకత్వంలో భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా మారింది. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిన ఏకైక జిల్లాగా వరుసగా 5 సంవత్సరాలు రికార్డు సృష్టించింది నల్గొండ భారతదేశంలో. మేము 50% కొట్లాడుతున్నాం, నీ బొంద కొట్లాడుతావు, ఉన్న నీళ్ళు పోతున్నాయిరా అంటే ఇది పట్టించుకోకుండా మేము 50% కొట్లాడుతున్నాం. మేము తెలుగుని మాట్లాడుతున్నా, తెలుగు లేక మాట్లాడుతున్నావా? ఒక దిక్కు కేంద్రం పూర్తిగా తన చేతిలోకి తీసుకుంటుంటే ప్రాజెక్టులని సోయి లేకుండా పండుకున్నారు. అవాళ కూడా మళ్ళీ కేసీఆర్ వచ్చి నల్గొండలో సభ పెట్టి గర్జిస్తేనే గవ్వాలు మాట్లాడి అసెంబ్లీలో తీర్మానం పెట్టించిండ్రు. సోయి లేని మీ మంత్రులు, మీరు, మీ ముఖ్యమంత్రి, నువ్వు మాట్లాడాల్సింది కేంద్రం పైన, మాట్లాడాల్సింది చంద్రబాబు పైన. గది వదిలిపెట్టి బీజేపీని అనడానికి వణుకు పుడుతుంది. ఎందుకంటే నీ నాయకుడు ఆయన బీ టీం ఉన్నాడు కాబట్టి. చంద్రబాబుని అనడానికి వణుకు పుడుతుంది. మోడీతో సఖ్యత కొరకు చంద్రబాబు దగ్గర లైన్ కడుతున్నారు మీ మంత్రులు. ఈ పిచ్చి మాటలని కట్టిపెట్టి వెంటనే నాగార్జున సాగర్, శ్రీశైలంలో ఉన్న నీళ్లను, మన వాటా నీళ్ళు ఏవైతున్నాయో, ఇంకా 120 పైగా టీఎంసీలు మనకు రావాల్సిన నీళ్ళు ఏవైతున్నాయో, రేపటి మన మంచి అవసరాల కొరకు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునే ప్రయత్నం మొదలుపెట్టాలి ప్రభుత్వం. ఇది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే అసలు మీరు అవినీతి గురించి మాట్లాడితే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది. ఊళ్ళలో మాట్లాడదామా, పోదామా? 10% కమిషన్ గురించి మాట్లాడుతుంటారు, సిగ్గుండాలి ఏమన్నా మాట్లాడడానికి మీకు. చిన్న కాంట్రాక్టర్లు, చిన్న ప్రజాప్రతినిధులు ఉత్తరాలు రాసి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వచ్చిర్రు నీ పర్సెంటేజ్లతో. ఇవ్వాల్సిన పెన్షన్ పైసలకు కూడా పర్సెంటేజ్లు అడిగే ప్రబుద్ధులు, సిగ్గు లేకుండా మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు.
మూసుకోండి నోరు ఇప్పటికైనా. ఆడ కేంద్రంలో పైన మీ పార్టీలో సమర్పిస్తేనే ముఖ్యమంత్రి అవుతాం మంత్రులు అవుతామని చెప్పి ఎవడోడు పోటీపడి సంపాదిస్తున్నాడో అన్ని వివరాలు ఉన్నాయి మా దగ్గర. మీ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కటి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకొని మోసం చేసారో వాళ్ళందరూ సంఘం కట్టేటట్టారు. ఇప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం, ఎటువంటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, ఎవరి మీద కొట్లాడకైనా సిద్ధంగా ఉన్నాం. కేంద్రం మీదనా బీజేపీ మీదనా? గత 65 ఏళ్ళు కాంగ్రెస్ కారణమైతే ఈ 10 ఏళ్లలో బీజేపీ కారణం. తెలంగాణ హక్కులకు భంగం కలిగించడానికి, తెలంగాణకు ద్రోహం చేస్తున్న దాంట్లో కాంగ్రెస్ కంటే బీజేపీ కూడా ఏం తక్కువ కాదు. కేంద్ర మంత్రులు మాట్లాడాలి. ఇవాళ కిషన్ రెడ్డి హైదరాబాద్ మంచినీళ్ళ గురించి మాట్లాడాలి. ఆడ ఉన్న నీళ్లు మనవి, పిలుచుకోండి ఇరిగేషన్ అధికారుల్ని. చంద్రబాబు నాయుడు మళ్ళీ పోరంబొక్కు ప్రాజెక్ట్ లాగా మార్చేస్తున్నాడు వాటిని. ఏ నిబంధనలు లేవు, ఏ కేఆర్ఎంబి లేదు. అవి రెండు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో చిక్కి ఉన్నాయి. ఎందుకు మాట్లాడడానికి భయపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి? రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు.